1988లో చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఓ పేద కుటుంబంలో జన్మించాడు లీ చాంగ్‌యే. 7 నెలలకే పోలియో సోకింది. నడవలేని స్థితి, పక్కపిల్లల ఎగతాళి. అతనికి జీవితం ఒక భారంగా మారింది. 9 ఏళ్ల వయస్సులో ఆపరేషన్ చేస్తే నడవగలడని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ ఆ శస్త్రచికిత్స విఫలమైంది. ఆశలు అడియాసలయ్యాయి. తనకు జీవితం ఇక అర్థం లేదని భావించాడు. లీ చనిపోవాలని అతని తల్లితో అన్నాడు. ఆమె మాటలు అతని జీవితాన్ని మార్చేశాయి. మా చివరి వరకు నువ్వు మాకు తోడుగా ఉంటావనే కదరా! అదే మాట అతని మనసులో నిలిచిపోయింది. కొంతకాలం తర్వాత ఒక వ్యక్తి లీని పని చూపిస్తానని వెంట తీసుకెళ్ళాడు. కానీ అది మోసం. అతనొక భిక్షగాడిగా లీతో పాటు మరెందరో పిల్లల్ని బలవంతంగా వీధిలో అడుక్కోమనేవాడు. 7 సంవత్సరాలు గడిచాయి. లీ ప్రతిరోజు భిక్ష అడిగేవాడు. తక్కువ డబ్బు తెచ్చిన రోజుల్లో దెబ్బలు, అవమానాలు. అతని కాళ్ళను వెనక్కి వంచి జాలి తెప్పించేలా కొట్టేవాడు. నరకం కూడా అంత బాధాకరంగా ఉండదని అంటుంటాడు లీ. 16 ఏళ్ల వయస్సులో ఒకరోజు వీధిలో పత్రిక చూసి చదవడానికి ప్రయత్నించాడు లీ. కానీ తన పేరులోని అక్షరాలే చదవగలిగాడు తప్ప పూర్తి సారాంశాన్ని చదవలేకపోయాడు. అప్పుడే గ్రహించాడు, చదువుతోనే నా జీవితాన్ని మార్చుకోగలనని. అదే సమయంలో ప్రభుత్వం చిన్నపిల్లలతో భిక్ష అడిగించడం నేరమనే చట్టాన్ని తీసుకొచ్చింది. అవకాశం దొరకగానే లీ ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో తరగతిలో చేరినప్పుడు లీ వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. పిల్లలు నవ్వినా తాను మాత్రం ఆగలేదు. ప్రతిరోజు చదువుపైనే దృష్టి పెట్టేవాడు. 9 సంవత్సరాల్లో స్కూల్, సెకండరీ విద్య పూర్తి చేశాడు. కాలేజీలో ప్రవేశం కోసం ప్రయత్నించినప్పుడు తన వికలాంగులత అడ్డుగా నిలిచింది. కానీ లీ వెనక్కి తగ్గలేదు. వైద్య విద్యలో అడ్మిషన్ తీసుకున్నాడు. నేను డాక్టర్ అయితే నా సమస్యపై పరిశోధన చేసి ఇతరుల జీవితాలను కూడా కాపాడగలనని నిర్ణయించుకున్నాడు. తనను బలంగా మార్చుకోవడానికి పర్వతారోహణ మొదలుపెట్టాడు. చేతులు, కాళ్ళు రక్తమోడినా వెనక్కి తగ్గలేదు. అప్పుడు ఆయన డాక్టర్ లీ చాంగ్‌యే షింజియాంగ్‌లో చిన్న పిల్లల క్లినిక్ నడుపుతూ పేదలకు సేవ చేస్తున్నాడు. జీవితంలో ఆశ వదలకండి, కలలు వదలకండి. అదే డాక్టర్ లీ చెప్పే సందేశం. పరిస్థితులు కాదు, పట్టుదలే మన గమ్యాన్ని మార్చుతుంది. ఇలాంటి నిజమైన జీవిత ప్రేరణాత్మక కథల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.